సార్ నాకు డయాబెటీస్ ఉంది. మిల్లెట్స్ ఎంత తిన్నా పొట్ట తగ్గట్లేదు, డయాబెటీస్ తగ్గట్లేదు సార్. కాక నువ్వు ఇట్లా 4 ఇడ్లీలు తిన్నావు అనుకో రోజు పొద్దు నేను ఇందులో ఫుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. నీ షుగర్ ఎట్లా తగ్గుద్ది? రాగి ఇడ్లీ పేరుకు మాత్రమే, కానీ ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు 2 ఇడ్లీ ఇట్లా తినాలి. నేను తింటా చూడు, ఇట్లా 2 ఇడ్లీ తినాలి. దాంతోపాటు ఇట్లా ఫ్రూట్ సాలెడ్ ఉంటుంది. పొద్దుగా ఫ్రూట్ సాలెడ్ తినాలి. నీకు వీలు కాకపోతే జామకాయ తిను. జామకాయ తింటే మంచిది. 2 ఇడ్లీ తినాలి, ఒక జామకాయ తినాలి. ఇట్లా తింటే నీకు ట్రాన్స్ ఫ్యాట్స్ పోయి నీకు కొలెస్ట్రాల్ తగ్గి వెయిట్ తగ్గుద్ది. లేకపోతే ఇట్లాగా కొర్రలతో కానీ ఏదైనా మిల్లెట్స్ ఒక కొంచెం టిఫిన్ తిని మళ్ళీ ఇట్లాగా సాలెడ్ కానీ జామకాయ కానీ తిను. అట్లా నువ్వు 10 రోజులు చేస్తే నీకు మొత్తం పొట్ట లోపలికి వెళ్తుంది, మొత్తం షుగర్ లెవెల్స్ అంతా కంట్రోల్ అవుతాయి. అంతేగాని ఇట్లా 4 ఇడ్లీలు మిల్లెట్ ఇడ్లీలే 4 ఇడ్లీలు ఇట్లా తినేసి ఇట్లా 2 కప్పులు కొట్టేసి ఓ 4 దోశలు తినేసి ఎట్లా తగ్గుతుంది నీకు? ఏదో ఆలోచించు. నీకు ఇంట్లో చేసుకోవడం చేత కాకపోతే జామకాయ తిను. లేదా మైండ్ బీన్స్కి వస్తే ఇట్లా మీకు సాలెడ్లో మీకు జొన్నలు కూడా ఉంటాయి. ఇట్లా 2 తిని ఇది ఇస్తే మీకు ప్యాకేజీలు కూడా మంచి ఆఫర్లో ఇస్తారు. తక్కువ రేటుకి వస్తుంది. మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. ఆలోచించు బాబాయ్.